ప్రకాశం జిల్లా మార్కాపురం అర్బన్ హాస్పిటల్లో పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని మున్సిపల్ అధికారులు సోమవారం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 నుండి ప్రారంభమైన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్వచ్ఛోత్సవంను జరిపారు. మున్సిపల్ కమిషనర్ నారాయణరావు మాట్లాడుతూ పట్టణంలో మొత్తం 13 సిటీ సెల్స్ ను గుర్తించి ప్రతిరోజు 2 చొప్పున శుభ్రపరిచే కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. చెత్తను తిరిగి అక్కడ వేయకుండా ప్రజల అవగాహన పెంచి పట్టణాన్ని శుభ్రంగా ఉంచడం ప్రధాన లక్ష్యమని వివరించారు. పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు ఎదుర్కొనే కష్టాలను గుర్తిస్తూ వారు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, పర్మనెంట్ మరియు అవుట్సోర్సింగ్ కార్మికులు వారి కుటుంబాలు కూడా లబ్ధి పొందేలా ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా సెప్టెంబర్ 25న దేశవ్యాప్తంగా జరగనున్న శ్రమదానం కార్యక్రమంలో మార్కాపురం ప్రజలంతా 1 గంట పాటు చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ఈ స్వచ్ఛోత్సవ్ కార్యక్రమంలో మనం ప్రతిరోజు కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనం దాదాపుగా మన మార్కాపురం పురపాలక సంఘంలో 13 సిటియులను అంటే ఏవైతే క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ అని చెప్పి ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఐడెంటిఫై చేసి రోజు 2 కానీ 3 కానీ సిటియుల్ని ట్రాన్స్ఫార్మేషన్ చేసి ఇంకా అక్కడ మళ్ళా రాబోయే రోజుల్లో చెత్త పడకుండా చూసేటటువంటి కార్యక్రమాన్ని ముమ్మరంగా చేస్తున్నాము. అంటే ఇవన్నీ కూడా ఏళ్ల తరబడి అక్కడ వ్యర్థాలు పేరుకుపోయి అవి అన్అటెండెడ్ గా ఉండటం వల్ల వాటన్నిటినీ కూడా ఇప్పుడు మనం క్లీన్ చేసి ఈ భవిష్యత్తులో అక్కడ మళ్ళా అది అక్యుములేట్ కాకుండా అక్కడ వేయకుండా చూసేటటువంటి ప్రక్రియను మనం ప్రధానంగా టేకప్ చేశాము. అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో భాగంగా మన పారిశుధ్య కార్మికులు అందరూ ఎవరైతే ఉన్నారో వారికి మన దగ్గర పనిచేసే అవుట్ సోర్సింగ్ కార్మికులకి అందరికీ కూడా ఆరోగ్య రక్షణ కల్పించే విధంగా ఈ ఆరోగ్య సుభిక్ష క్యాంపులు కూడా ఏవైతే ఈ నిర్వహించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది కాబట్టి వారందరి యొక్క ప్రజారోగ్య దృష్ట్యా వారి యొక్క ఆరోగ్యం దృష్ట్యా ఈ రోజున మన మార్కాపురం పురపాలక సంఘంలో ఉన్నటువంటి 3 అర్బన్ హెల్త్ సెంటర్లకు సంబంధించిన డాక్టర్ల యొక్క పర్యవేక్షణలో వారి యొక్క సహకారంతో వారు కూడా వారి యొక్క పథకంలో వారు కూడా నిర్వహించవలసినటువంటి అవకాశం ఉన్నందువల్ల ఇద్దరము కూడా ఈ రోజు సమన్వయంతో మన కార్మికులకు అదేవిధంగా ప్రజలకి కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో మన వైద్యులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేటు వైద్యులు కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమంలో మా కృష్ణా డెంటల్ హాస్పిటల్ డాక్టర్ గారు కానీ మిగిలిన డాక్టర్లు కూడా పార్టిసిపేట్ చేసి ఈ వైద్య శిబిరాన్ని విజయవంతం చేయడానికి వచ్చినందుకు వారందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా ఈ శిబిరం సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఇక్కడ వారికి ఉన్నటువంటి వ్యాధుల్ని చూపించుకుని దానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి మందులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ క్యాంపును సద్వినియోగపరచాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా రేపు 25వ తేదీన 1 గంట పాటు దేశవ్యాప్తంగా 1 గంట పాటు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ శ్రమదానంలో పాల్గొని మన పరిసరాలు పరిశుభ్రం చేసుకోవాల్సినటువంటి ఒక కార్యక్రమం ఉన్నది. దీనిలో భాగంగా మనం ఆ రోజు ఉదయం 8 గంటలకు కోనేరు ఏదైతే తూర్పు వీధిలో రథం సెంటర్ దగ్గర ఉన్నటువంటి కోనేరు ఉందో అది శుభ్రపరిచేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరొక్కసారి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధించడానికి మన వంతుగా స్వచ్ఛ మార్కాపురాన్ని సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు పాత్ర పోషించాలని చెప్పని తప్పనిసరిగా మన మున్సిపల్ అధికారులతో కానీ మున్సిపల్ సిబ్బందితో కానీ మంచి సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకొని మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛ మార్కాపురం సాధన లక్ష్యంగా అందరూ కూడా పనిచేయాలని చెప్పని అందరినీ కూడా వినయంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.